అయ్యా ఎక్కడ ఉన్నావురా? ఇంటికాడ ఆ స్త్రీ షాప్ దగ్గర మాట్లాడుతున్నాం. ఏంటమ్మయ్యా చెప్పురా. ఏటి లేదురా మాయ, మొన్న అనుకున్నాం కదా ఏ జాబ్ అయినా ట్రై చేద్దామని. దాని గురించి నువ్వేదైనా ఆలోచించావా? ఆలోచించుకును ఏసీ మెకానిక్ అంటారు, బ్లింకెట్ యాప్ అంటారు. చూడాలి మరి ఏదో ఒక జాబ్కి వెళ్ళిపోదాం. మాయ మన జీగరం దగ్గరలో పెట్రోల్ బంక్ ఉంది కదా, అక్కడ నీకోసం అడిగాను. జీతం కూడా 6,000 ఇస్తాను. వీలైతే ఇప్పుడు నుంచి వచ్చేద్దాం పద. సరే పెట్రోల్ బంక్ చేస్తాం కానీ ఆడు కూడా మనతోనే తిరిగేవాడు కదరా. ఆడేందుకు చదువుకుంటున్నాడు, మనం పెట్రోల్ బంక్ లో చేస్తున్నాం. మనకి కూడా ఊర్లో రెస్పెక్ట్ పోద్దు కదా, అది కూడా ఆలోచించాలి కదరా. మనం కూడా ఎన్ని రోజులు అలాగా ఖాళీగా ఉంటాం, పని చేసుకొని చదువుకుందాం. మనం అలాగే ఇంటి వాళ్ళే మరి ఎందుకు మరి 10 సార్లు డబ్బులు కూడా అడగడం. అక్కడ ఉద్యోగం చేస్తే మన ఖర్చులు కూడా పనికి వస్తాయి. వెళ్దాం పద. కదా పెట్రోల్ బంక్. నువ్వేనా కొత్త అబ్బాయి? అవునండి. 5,000 ఇద్దామని. సరే బ్రో, లీటర్ పెట్రోల్ కొనమే. ఓకే బ్రో. మాయ నువ్వేట్రా ఇక్కడ? మరి ఏం చేస్తుంది, జాబ్ చేసుకుంటున్నాను. నీ అంత టాలెంట్ కాదు కదా. నేను చదువుకొని చేసుకోవచ్చు కదరా. నువ్వంతే పంతం పెట్టి వెళ్ళిపోయి ఊరికి గీసి మాకు అలా పంతాలు. మరి వెంకటేష్ బ్రో ఏడ్ చేస్తున్నాడు. చూడాలి, ఆడే నన్ను ఇక్కడ జాయిన్ చేసాడు. చదువుకునే పెట్రోల్ పంపులు చేస్తున్నాడు. ఎవరు అనుకున్నట్టు అనుకుంటారు, మనకు డబ్బులు రావడం మాత్రం కావాలి కదా. ఇంట్లో చాలా కష్టాలు ఉన్నాయి కదా, అవి కూడా. ఇది ఎంత వేస్తున్నారు శాలరీ? 6,000. సరే సరే కొట్టే రేటు. నా లైఫ్లో ఓడినా గెలిచినా వీళ్ళిద్దరు దోస్తులు నా లైఫ్లో లేకపోతే ఆ కిక్ నా లైఫ్లో ఉండదు. కానీ నా దోస్తుగాళ్ళిద్దరిని ఏదో ఒక విధంగా మారుస్తా.